కొన్ని సందర్భాలలో కొందరు అనుకోకుండా మరణిస్తూ ఉంటారు. మరణించినటువంటి సమయంలో ఉన్నటువంటి నక్షత్ర ప్రకారము కొన్ని దోషపూరితము కూడా కలిగి ఉంటాయి. వాస్తవికంగా మరణానికి, ఈ నక్షత్రానికి దోషము ఏముంటుంది స్వామి అని మీరు అనుకోవచ్చు. కానీ మరణం సంబంధమైనటువంటి విషయాలలో నక్షత్ర ప్రాధాన్యత కూడా కలిగి ఉంటుంది. కొన్ని దోష నక్షత్రములు కూడా కలిగి ఉంటాయి. నా పేరు దుర్గామల్లేశ్వర సిద్ధాంతిని, శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం నందిగామ. ఈరోజు ఈ వీడియో ద్వారా మరణ సంబంధమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. రోహిణి, మృగశిర, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషము, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములందు మరణము గనక కలిగితే దోషము, అంత మంచిది కాదు. రోహిణి, మృగశిర, మఖ, చిత్త నక్షత్రములందు మరణించిన 3 మాసములు కృత్తిక, పునర్వసు, ఉత్తర, విశాఖ, ఉత్తరాషాఢ నక్షత్రములు అందు మరణించిన 6 మాసములు ఆ గృహమును విడవాలి. తదుపరి ఉదక శాంతి ఇత్యాది శాంతులు చేసుకొని ఆ ఇంటిలో ప్రవేశించాలి. ఇది గత కొద్ది కాలం క్రితము, అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితము కొందరు కుటుంబీకులు ఆచరించేవారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో ఒక ఇంటిని 3 మాసములు, 6 మాసములు విడిచిపెట్టి వెళ్ళడం అనేది సాధ్యపడదు. ఈ 15 సంవత్సరాల క్రితం నుంచి కూడా చూసుకొని వస్తున్నది ఏమిటంటే, కాలము చేసినటువంటి సమయము తర్వాత వారి యొక్క కార్యక్రమాలు, అంటే కొందరు 9వ రోజు, కొందరు 15వ రోజు, కొందరు 16 లేదా కొందరు 21 రోజుల పాటు కూడా కొంచెం వారు పూజా కార్యక్రమాలనేవి చెయ్యరు. ఇంటిలో కూడా దీపారాధన కూడా చేయరు. అట్టివారు కొన్ని కుటుంబాలు ఉంటూ ఉంటాయి. అట్టివారు ఆ యొక్క 21, ఇటు 15 లేదా 11 లేదా 9 రోజుల పాటు గడిచిన తర్వాత ఒక దీపం వెలిగించుకొని పూజా కార్యక్రమాలు చేసుకునే వారు కూడా ఉన్నారు. ఇటువంటి అలవాటు గనుక ఉన్నవారు ఇంటిని విడవలసిన అవసరం లేదు. సాధారణంగా వారు, అంటే కర్మ అంటాము కదా, అది పూర్తి అయిన తర్వాత తదుపరి ఇంటిలోకి వెళ్ళవచ్చు, ఉండవచ్చును. పితృదేవతగా ఉన్నటువంటి దేవతలు ఉంటారు. ఇటు మరణించిన వారు ఇటు నక్షత్రంలో మరణించినప్పటికీ కూడా వారు కుటుంబానికి ఎటువంటి నష్టము చేయరు. కాబట్టి మీరు ఇంటిలో ధైర్యంగా వెళ్ళవచ్చు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని శుభ్రపరుచుకొని, దీపారాధన చేసుకొని, మీరు నమస్కరించుకుంటూ ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ ఇటువంటి సిద్ధాంతాలను గనక పట్టించుకొని పాటించేవారు ఉంటే మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే మన పూర్వీకులు చేస్తున్నటువంటి విధి విధానాలను మనం గౌరవించాలి. అట్టి గౌరవాన్ని మనము నిలబెట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒకే ఇల్లు ఉన్నవారు మాత్రమే ఆహ్, పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ ఇంటిలో ఉండవచ్చు. 2, 3 ఇళ్ళు ఉన్నాయి, మాకు ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఆ ఇంటిని విడిచి వెళ్ళడం ఇబ్బంది లేదు. 3 మాసములు, 6 మాసములు చేయాలని నేను చెప్పడం లేదు. మీ ఇంటి అలవాటు ప్రకారం మీ పెద్దలు చెప్పేటటువంటి విషయాన్ని బట్టి మీరు ఈ పనులు చేయవచ్చు.